బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దామరమడుగు, కాగులపాడు, నాగమాంబాపురం, రేబాల, చెల్లాయిపాలెం, రామచంద్రపురం గ్రామాలలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నెలాఖరికల్లా పెండింగ్ పనులను పూర్తి చేసి వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2 కళ్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. సైడ్ లేనా సైడ్ అన్న ఆదీనంతరిక్షం శ్రీష్ణోద్యౌ సమవర్తృహస్పతి భ్రమంత ఇంద్రశాకిష్య రాష్ట్రం ధారయదాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు 2 కళ్ళు. సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వస్తే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెల్లాయిపాలెం గ్రామంలో ఆర్బీకే 21,80,000తో ప్రారంభోత్సవం చేసుకున్నాం. నాగమాంబాపురం గ్రామంలో సచివాలయం 43,60,000తో ప్రారంభోత్సవం చేసుకున్నాం. రేబాల 1లో గడప గడపకు మన గవర్నమెంట్ నిధుల కింద సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. రేబాల 2లో జీజీఎంపీ నిధుల కింద సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 లక్షలు. దామరమడుగు 1లో సైడ్ డ్రైన్స్ 20 లక్షలు, దామరమడుగు 2లో సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ 20 lakhs ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా నగర పంచాయతీకి సంబంధించి రామచంద్రపురం గ్రామంలో బయట ఎంపీస్ బీదా మస్తాన్ రావు గారు మరియు అనకాపల్లి ఎంపీ గారు ఇచ్చినటువంటి 15 లక్షలతో సీసీ రోడ్స్ వేసుకున్నాం. నుడా ఫండ్స్ 50 lakhs సీసీ రోడ్స్, 50 lakhs సైడ్ డ్రైన్స్. ఈరోజు మొత్తం 2,60,40,000తో చేసిన పనులను ప్రారంభోత్సవం చేసుకున్నాం. నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి 18 కోట్లు ఇచ్చారు సీఎం గారు. సచివాలయానికి 20 లక్షల లెక్కన మన నియోజకవర్గంలో 18 కోట్ల పనులు కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా ఈ నెలలో ప్రారంభోత్సవాలు చేయాలని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల చివరి వరకు 5 మండలాల్లో ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేసుకొని మార్చి 1st వీక్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్స్లోకి వెళ్తాం.